యుద్ధం యుద్ధం అంటూ తెగ పలవరిస్తున్నారు పాక్ లీడర్లు. ప్రధానమంత్రి నుంచి చిన్న సైజు వాటర్ కమిషన్ చైర్మన్ల నుంచి ఇదే మాట. సింధు జలాలను భారత్ కనుక పాకిస్తాన్ కు వదలకపోతే యుద్ధం తప్పదంటూ తాజాగా ఓ లీడర్ నోరు పారేసుకున్నారు. నిజంగా అంత సత్తానే ఉంటే గతేడాది మేలోనే ఆ తెగువ చూపలేని పాక్ ఇప్పుడెలా బీరాలు పలకడంలో ఆంతర్యం ఏంటి? ఒకవేళ అమెరికా అధ్యక్షుడు వాళ్ళ వెనుక ఉన్నాడనే పిచ్చ భ్రమ ఉంటే ఉండొచ్చు, కానీ అసలు యుద్ధం అంటే వచ్చిందంటే పిక్క బలంలో నెంబర్ 1 గా నిలిచే పాకిస్తాన్ కు మళ్ళీ ఓ దెబ్బ పడాల్సిందేనా? సింధు నీరు వదలకపోతే యుద్ధమే. ఉడత ఊపులు ఊపుతోన్న పాకిస్తాన్ వాటర్ సస్పెన్షన్ అనే పదమే లేదంటూ లెక్చర్లు. సింధు జలాలను ఆపేయడం యుద్ధచర్య అంటూ వాదన. చొక్క వదిలేది లేదు, మీకు చేతనైంది చేసుకోండంటున్న జైశంకర్. పాకిస్తాన్ పై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని కొనసాగించే దేశాలతో తమకు ఎలాంటి సత్సంబంధాలు ఉండవని స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి తమ దేశ ప్రజల్ని రక్షించుకునే హక్కు భారత్ కు ఉందన్నారు. బంగ్లాదేశ్ పర్యటన జరిగిన కొన్ని రోజుల అనంతరం జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్తాన్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని పెంచి ప్రోత్సహిస్తోందన్నారు. పాకిస్తాన్ సరైన సరిహద్దు దేశంగా లేకపోతే పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేదని స్పష్టం చేశారు. జైశంకర్ వ్యాఖ్యలకు ప్రతిగానో లేకపోతే గొంతండిపోతుందనే భయంతోనో పాకిస్తాన్ కూడా స్పందించింది. సింధు జలాలను ఆపేయడం యుద్ధచర్య అని, అసలిలా నీటిని ఆపే హక్కు భారత్కే లేదని వాదిస్తోంది. పాక్ సింధు జలాల కమిషనర్ సయ్యద్ మహమ్మద్ మెహర్ అలీ షా ఇలా చెబుతూ, అంతర్జాతీయ చట్టాల ప్రకారమే ఈ ఒప్పందం ఉండగా ఎవరూ దీన్ని మీరలేరని ప్రవచనాలు చెప్పుకొచ్చారు. ఇది ఇలానే కొనసాగిస్తే మరో యుద్ధం తప్పదంటూ నోరు పారేసుకున్నారు. గతేడాది కశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ సింధు జలాలను బిగించేసింది. అప్పుడెప్పుడో 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ పాక్ మధ్య ఈ సింధు జలాల ఒప్పందం కుదిరింది. అయితే పదే పదే ఉగ్ర చర్యలకు పాల్పడే పాకిస్తాన్ కి బుద్ధి చెప్పాలంటే అటు ఆపరేషన్ సింధూర్ తో పాటు ఇటు డిప్లొమాటిక్ స్ట్రైక్ కూడా అవసరమైంది. అందుకే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఒప్పందం నుంచి బయటకి వచ్చేసినట్లు ప్రకటించింది. ఈ అంశాన్ని పాకిస్తాన్ ఇప్పటికే అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానానికి తీసుకెళ్లింది. పశ్చిమ నదులపై భారత్ నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో కూడా పాకిస్తాన్ మొదటి నుంచి అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్ తన వైఖరికి కట్టుబడి ఉండటంతో రాబోయే రోజుల్లో పాక్ కి సాగునీరు తాగునీరు అందదు. అందుకే పాకిస్తాన్ పెద్దలు ఇలా ప్రేలాపనలకు దిగుతున్నారు. యుద్ధం యుద్ధం అంటూ పేట్రేగిపోతున్నారు. మరోవైపు అసలు పీఓకేని కూడా భారత్ లో కలిపేసుకోవాలని బ్రిటన్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ పిలుపివ్వడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే పీఓకే వాసులు ఈ దిశగా ఆందోళనలు చేపడుతుండగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా చాలా సార్లు పీఓకేనే స్వయంగా భారత్ లో కలిసిపోతుందని చెప్పారు. ఈ క్రమంలో దిక్కుతోచని పాకిస్తాన్ పదే పదే యుద్ధం యుద్ధం అంటూ పొలవరించడం రాబోయే రోజుల్లో ఆ దేశానికి మరో సింధూర్ తరహా ఆపరేషన్ అవసరమనేది తేటతెల్లం చేస్తోంది.